ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు సర్వం సిద్దమైంది. సుమారు 1,36,000 కోట్ల భారీ పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఈ సాయంత్రం పునాది పడనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్ వివరాలేంటి? ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతిపెద్ద పెట్టుబడి వస్తుందని చెప్పుకోవచ్చు. 1,36 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ మరికొద్ది గంటల్లోనే భూమి పూజ జరుగుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ సాయంత్రం 4 గంటలకి భూమి పూజ జరుగుతుంది. 3:50 హెలికాప్టర్లు ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, అలాగే రాష్ట్రం నుంచి ఉక్కు శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని తదితర కేంద్ర మంత్రులంతా కూడా మరికొద్ది సేపట్లోనే నక్కపల్లి మండలానికి చేరుకుంటున్నారు హెలికాప్టర్ లో. సాయంత్రం 4 గంటలకి ఈ భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు చేతుల మీదుగా ఈ భూమి పూజ జరుగుతుంది. అయితే రాష్ట్రంలోనే అతిపెద్ద పెట్టుబడి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ముఖద్వారంగా భావించుకోవచ్చు. ఉత్తరాంధ్ర ముఖద్వారం అటువంటి పాయకరపేట నియోజకవర్గంలో ఉంది. ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర ప్రారంభమవుతుంది. ఒకప్పుడు వలసలు వెళ్లేటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉంది. తిరిగి మళ్లీ 3 సంవత్సరాల్లో ఈ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీ కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. మొదటి దశలో 2,600 ఎకరాలలో సుమారుగా 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితోటి 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఈ ఆర్సెలర్ మిట్టల్ సంస్థ కల సాకారం అవుతుంది. 2033కి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 18 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 24 మిలియన్ మెట్రిక్ టన్నులకి సామర్థ్యంతో ఉంటుంది. 1,00,000 మందికి ఉపాధి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కు అనుసంధానంగా ఎన్హెచ్ని అనుసంధానం చేస్తూ 4 లేన్ల రహదారి విస్తరణ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఆ పనులు కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు క్యాపిటివ్ పోర్ట్, ఎందుకంటే ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి రవాణాకు అనుకూలంగా ఉండే విధంగా 11,000 కోట్ల రూపాయలతోటి ఒక క్యాపిటివ్ పోర్ట్ కూడా వస్తుంది. ఈ పోర్టు ద్వారా 6,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ పోర్టు ఉంది, గంగవరం పోర్టు ఉంది. సమీపంలోని ఈ క్యాపిటివ్ పోర్ట్ రావడం వల్ల 3 పోర్టులు ఇక్కడి నుంచి నడిచేటువంటి అవకాశం ఉంది. మరోవైపు తుని పాయకరావుపేట మధ్య ఒక ఎయిర్ స్ట్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా అనకాపల్లి జిల్లాకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా నిప్పన్ స్టీల్ ప్లాంట్ తోటి 1,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటే స్టీల్ ప్లాంట్ కి అనుసంధానంగా, ఎందుకంటే ఇది ఒక యాంకరేజ్ ఫ్యాక్టరీగా పనిచేస్తుంది కాబట్టి సమీపంలోనే చిన్న స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి అనుసంధానంగా వచ్చేటువంటి అనేక పరిశ్రమలు ఉంటాయి. కాబట్టి 2,00,000 ఉద్యోగాలు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. 2033 నాటికి అనకాపల్లి జిల్లాలో ఇప్పుడున్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గ పరిసర ప్రాంతంలోనే సుమారుగా 2,00,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉక్కు సంబంధించినటువంటి ఇప్పటికే చైనా మినహాయిస్తే మొత్తం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అవతరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అందులోనూ ఇప్పుడు గృహ నిర్మాణం సంబంధించినటువంటి అంశాల్లో ఉక్కును చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రధానంగా నౌకల తయారీకి, విమానాల తయారీకి, ఇతర అనుబంధ ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఇనుము తయారు చేసేటువంటి విధానాలు, విడిభాగాల కోసం ఈ ఆర్సెలర్ మిట్టల్ సంస్థ నుంచి ఉక్కు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 2029కి ఈ కళ సాకారం అవుతుంది. 7 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యంతో మొదటి దశ పూర్తవుతుంది. మొదటి దశ పూర్తయినటువంటి 3 సంవత్సరాలు అంటే 2033 నాటికి రెండవ దశను కూడా పూర్తి చేసి మొత్తం 14 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 24 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే విధంగా ఆర్సెలర్ మిట్టల్ నిపుణ్ సంస్థ సంసిద్ధమవుతుంది. మరికొద్ది సేపట్లో ఈ సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చేతుల మీదుగా ఈ భూమి పూజకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ధన్యవాదాలు ఆదిత్య పవన్.